సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఇది నీ సాయి అనుగ్రహం. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఇది వినగలరు తల్లి. నిజం బిడ్డ, నువ్వు ఎంతో అదృష్టవంతునివి. కాబట్టే ఈరోజు నీ సాయి ఆశీర్వాదం అందుకోగలిగావు. నా ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే నువ్వు నా ఈ మాటలు వినగలుగుతున్నావమ్మా. ఇది నీకైన సందేశం. కొంచెం శ్రద్ధగా విను బిడ్డ. ప్రస్తుతం నీ సమస్య ఏంటో చెప్పనా బిడ్డ? బాబా, నా చుట్టూ ఎవ్వరూ లేరు తండ్రి, నేను ఒంటరిని అని అనుకుంటూ ఉన్నావు కదా. కానీ నిజానికి కారణం అది కాదు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నీ గురించి తెలియని వారి మధ్య నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. ఇదంతా నా కర్మ తండ్రి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా. కానీ తల్లి, నీ ఎదుటివారి ఒక్క మాట అని నిన్ను బాధ పెట్టవచ్చు. మరి ఆ తప్పుని సరిచేసుకునేందుకు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఒకసారి వాళ్ళ చేత మోసపోయాక వారు ఎలాంటి వారో అర్థమవుతుంది కదా. కాబట్టి నీకు జరిగేవన్నీ కూడా మంచికే జరుగుతాయి. అలా జరిగినప్పుడే ఎవరు ఏమిటో అని నీకు అర్థమవుతుంది. ఎవరు ఎలాంటి వారు నీకు అర్థమైంది కదా బిడ్డ. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడకు. అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోమ్మా. అప్పుడే నీ సమస్యలు దాటడానికి నీకొక బలం దొరుకుతుంది. అలాంటి సమస్యలు చిక్కులు దాటలేనప్పుడే నీకు దిగులు కలుగుతుంది. నువ్వు అర్థం చేసుకుంటే నీ దిగులు నిన్ను ఏమీ చేయలేదు తల్లి. ఇక నీ బలహీనత ఏంటో తెలుసా? అతిగా మాట్లాడటం. నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని మాటలు అనేస్తూ ఉన్నావమ్మా. నేను దేని గురించి చెబుతున్నానో నీకు అర్థమవుతుందా బిడ్డ? ఇప్పుడు నేను చెప్పే మాటలు నిచ్చెన లాంటివి. నువ్వు అర్థం చేసుకుంటే పైకెక్కగలుగుతావు, లేదంటే కిందికి పడిపోతావు. నా మాటలు ఎలా ఉపయోగించాలి అనేది నీ ఓపికను బట్టే ఉంటుందమ్మా. నేను ఒక తండ్రిలా నీకిచ్చే సలహా ఏంటో తెలుసా బిడ్డ? ఎదుటివారితో తక్కువగా మాట్లాడు. అనవసరంగా ఎవ్వరితో కూడా మాట్లాడకు. నీకు కోపం వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా కొంచెం మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడు. అప్పుడే నీ ప్రతి సమస్యకి తీర్పు దొరుకుతుంది. నువ్వు మౌనంగా ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా. నువ్వు కోపంగా ఉండకుండా మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. నిన్ను ఇతరులు అపార్థం చేసుకుంటే వారి ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు బిడ్డ. ఎవ్వరితో కూడా గొడవలు వద్దు. ఎవరైనా కాదు లేదు అంటే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. అంతేకాని నేను అడిగినా సరే వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అని నీ మనసును కష్టపెట్టుకోకు. అలా చేస్తే ఏం లాభం చెప్పు? కాలం అనేది అన్నింటికీ కూడా సమాధానం, ఇంకా మాట్లాడితే ఒక మంచి ముగింపు ఇస్తుందమ్మా. నిజాయితీగా ఉన్నవారు ఇప్పుడు గెలవకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సరే తప్పకుండా నిజాయితీనే గెలిచి తీరుతుంది. అబద్ధాన్ని కిందకి తొక్కి మరీ నిజంపై గెలేస్తుందమ్మా. నువ్వు కూడా ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించు. అబద్ధం అనేది ఒక మాయ. అది ప్రస్తుతం నీకు గెలుస్తున్నట్టు అనిపిస్తుంది అంతే. చివరికి గెలిచేది మాత్రం సత్య మార్గం, నిజాయితీయే అని తెలుసుకో. నీకొక విషయం చెప్పనా బిడ్డ? ఎప్పుడూ కూడా నిజానికి మంచికి ఎక్కువ శక్తి ఉంటుంది.
ఇవి రెండూ కలిగిన మనుషులు ఎవ్వరికీ కూడా భయపడరు. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏదో ఒక రోజు నిజం బయటపడాల్సిందే బిడ్డ. అంతవరకు మౌనంగా ఉండు. అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. నన్ను దాటి ఏదీ జరగదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను బిడ్డ. నువ్వు ఎప్పుడూ నా రక్షణలో ఉంటావని తెలుసుకో. ధర్మం ఇప్పుడు ఓడిపోవచ్చు, కానీ చివరికి ధర్మం మాత్రమే గెలుస్తుంది. మంచివారు ఎప్పుడూ కూడా ఓడిపోరు బిడ్డ. నువ్వు నా సంరక్షణలో ఉన్నావు. అలాంటి నీకు ఎందుకు తల్లి భయం? నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ బాబా చెప్తున్నారు కదా, ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారి భక్తులలో మ్యాక్సిమం చాలా వరకు కూడా చాలా నిజాయితీగా ఉంటారండి. వాళ్ళ మనసు అనేది ఎలా ఉంటుందంటే, మన ఎదుట ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే దానిని చూసి తట్టుకోలేరండి. అలాంటి మనసుని కలిగి ఉంటారు. కానీ ఆ తప్పుని ఎదిరించే ఆ ధైర్యం కూడా ఉండదు. దానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే మధ్యతరగతి కుటుంబంలో ఉండటం వల్ల కావచ్చు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ముందు తనకి గుర్తొచ్చేది తన ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఏదైనా ఎదిరిస్తే తరువాత నా వల్ల నా ఫ్యామిలీకి ఏమవుతుందో అని చెప్పేసి ఒక భయానికి గురవుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు తన ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరికి కూడా తన బిడ్డలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారండి, మీ కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగేటప్పుడు, ఎవరైనా తప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళని హెచ్చరించండి. అదే మీ బాధ్యత. వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మకి వాళ్ళు వదిలేయండి. ఎందుకంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి బిడ్డలారా. మీరు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు. నా బిడ్డలు బాధపడటం నాకు ఇష్టం లేదు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు జరిగిన దానినే తలుచుకొని మీరు బాధపడుతూ ఉండొద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి, ఎప్పుడు శిక్ష వేయాలి, ఇవన్నీ కూడా బాబాగారు చూసుకుంటారండి. మీరు ప్రశాంతంగా ఉండండి. బాబాగారు అందుకే చెప్తూ ఉన్నారు, మాయమాటలు చెప్పి బతికే వాళ్ళని చూస్తూ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నేను నిజాయితీగా ఉండి ఏం లాభం, మరి నేను కూడా అలా తయారైతే బాగుండు అని మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు చేసే పనుల వల్ల సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాటికి శిక్షలు అనేవి ముందు ముందు ఉంటాయి. ఆ శిక్షలు మీరు భరించలేరు బిడ్డలారా అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అవి ఇటువంటి శిక్షలు ఉండవండి. వాళ్ళు చేసిన పాపాలని ప్రతిదీ కూడా భూమి మీద అనుభవించే చనిపోవాలి. అందుకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు కూడా నిజాయితీగా ఉండండి. తెలిసి ఎటువంటి తప్పు చేయొద్దు ఫ్రెండ్స్. మనం ధర్మ మార్గంలో నడిచినన్ని రోజులు కూడా బాబాగారు మనకు ఒక కొండలాగా మన వెనక నడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కొండంత అండగా బాబాగారు తన బిడ్డల వైపు ఉంటారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.